బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో రైతులు సాధారణంగా అరటి, పసుపు, కంద వంటి పంటల్నే ఎక్కువగా సాగు చేస్తుంటారు. అయితే ఒకే రకం పంటలు సాగు చేయడంతో మార్కెట్లో సరైన ధరలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ అదే ప్రాంతానికి చెందిన ఒక రైతు మాత్రం భిన్నంగా ఆలోచించారు. కొత్త రకం అరటి సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. షుగర్ పేషెంట్లు కూడా తినగలిగే ఈ ప్రత్యేక అరటికి కేరళ, తమిళనాడులో భారీ డిమాండ్ ఉంది. ఆ రైతు ప్రయోగం ఎలా ఉందో మన స్టోరీలో చూద్దాం. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కిష్కిందపాలెం గ్రామంలో ఒకే రకమైన పంటలను సాగు చేస్తుంటారు. దీంతో మార్కెట్లో సరైన ధర రాకపోవడాన్ని గమనించిన రైతు బోయపాటి తేజకృష్ణ వినూత్నంగా ఆలోచించి భిన్నమైన పంటలను సాగు చేయాలనుకున్నారు. కొత్త పంటల కోసం అన్వేషించిన తేజకృష్ణకు ఒక వ్యాపారి సూచనతో షుగర్లెస్ అరటి సాగు గురించి తెలిసింది. ఎర్రటి రంగులో ఉండే ఈ చక్కెరకేళి రకం అరటిని షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చని చెబుతున్నారు. కేరళ, తమిళనాడులో ఈ అరటికి మంచి డిమాండ్ ఉండటంతో రావులపాలెం నుండి మొక్కలను తెప్పించి తన 10 ఎకరాల్లో నాటారు. ప్రస్తుతం గెలలు పెరిగే దశలో ఉన్నాయి. మొత్తం 10 ఎకరాల్లో 8,000 వరకు మొక్కలు నాటారు రైతు. మరికొద్ది రోజుల్లో కోత కొయ్యనున్న గెలలు మార్కెట్లో ఒక గెల ధర 400 నుంచి 450 రూపాయల వరకు పలుకుతుంది. సరాసరి 400 రూపాయలు పలికినా ఒక్కో ఎకరానికి సుమారు 3 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నారు. మేము వరద వచ్చినాక కందెత్తనం కొనలేక, పసుపు విత్తనం కొనలేక, మామూలు కర్పూర చక్కెరకేళి వేయటానికి రేట్లు లేవని దడిసి ఏమేద్దాం అనుకుంటే రావులపాలెం సత్యనారాయణ గారని మాకు కంద తోకెళ్ళే వ్యాపారస్తుడు ఇట్లా సలహా చెప్పాడండి. ఎర్రచక్కెరకేళి అనేది వేయండి, షుగర్ లేని వాళ్ళకి బాగా తింటున్నారు. మద్రాసును ఇటు విశాఖపట్నం వైపు కూడా నడుస్తుంది, కేరళ వెళ్తుంది అని చెప్పినాక ఆయన సలహాతో నేను దీన్ని రావులపాలెం నుంచి వారి సహాయంతో విత్తనాన్ని తీసుకొచ్చానండి. విత్తనం అక్కడ తవ్వి తీసుకుని ఇక్కడ వచ్చి వేసినందుకు ఒక్కొక్క చెట్టుకి 20 రూపాయలు ఖర్చు అయింది. మెయిన్ ఈ పంట మంచి దిగుబడి రావాలంటే మన చేలో బలం ఉండాలి. డ్రిప్ సిస్టమ్ అయితే బాగుంటుంది. ఈ ఎర్రచక్కెరకేళి అనేది మా ఏరియాలో 4 సంవత్సరాల నుంచి రైతులకు పెద్దగా అవగాహన లేక ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు వేయటం వలన మార్కెటింగు సొంతంగా నరుక్కుని మద్రాసు వేసుకున్నారు. వాళ్ళకి 200 నుంచి 400 రూపాయల వరకు డబ్బులు వచ్చినాయండి. ఈ సంవత్సరం వరద రావటం వలన మామూలు కర్పూర చక్కెరకేళి రేట్లు లేకపోవటం వలన 10 మంది రైతులు ఏరియా ఎక్కువ వేయటం వలన రావులపాలెం నుంచి వ్యాపారస్తులు వచ్చి మంచి ధరతో దీన్ని కొనటానికి ఉత్సాహం చూపుతున్నారు. 4-5 వ్యాపారస్తులు తిరుగుతున్నారండి. కొంతమంది 400 నుంచి 450 రూపాయల దాకా అమ్మారు. పెట్టుబడి 1,50,000 రూపాయలు పోయినా నికర లాభంగా మరో 1,50,000 రూపాయలు మిగులుతాయని అంటున్నారు. ఇతర పంటలతో పోల్చితే షుగర్లెస్ అరటి సాగు రైతులకు మంచి లాభాలను ఇస్తుందని రైతు బోయపాటి తేజకృష్ణ చెబుతున్నారు. ఇదివరకు చెప్పటం 12 నెలలు 14 నెలలు పట్టుద్దని అనేవాళ్ళు. మరి విత్తనం మార్పు వలన కానీ దేని వలన కానండి సంవత్సరానికి అయిపోతుంది పంట. ఇది రైతుకు ఉపయోగంగానే ఉంది. రెండో పిల్లకి కూడా అట్టిపెట్టుకోవచ్చు అండి. ఇది రెండో పిల్లకి అట్టిపెట్టుకోవటం వలన ఖర్చు తగ్గి ఎకరానికి పిల్లకి వేయటం కానీ, కట్టలు లాగటం కానీ, దుక్కు దున్నటం కానీ దానివలన ఖర్చు బాగా ఎకరానికి నాకు తెలిసి 25,000 వరకు ఖర్చు తగ్గుద్ది. గెడ కంపల్సరీగా వాసన ఉండాలండి. దీనికి సొరుగు చుట్టించుకోవాలి. కవరింగ్ అనేది పనికిరాదని అన్నారని నేను రావులపాలెం నుంచి తీసుకొచ్చి ఆ చెట్టుకు 10 రూపాయల కాడికి ఇచ్చి చుట్టించాను. తర్వాత నేను కొనుక్కున్న వాళ్ళే చుట్టించుకుంటున్నారండి, రైతుతో పని లేకుండా. ఎకరానికి 750 నుంచి 800 మొక్కలు పడతాయండి. చెట్టుకి మధ్య 7 అడుగులున్నర అంటే 2 మీటర్లన్నర ఎడం పెట్టాలండి. ఎకరానికి 750 నుంచి 800 మధ్యలో పడతాయి. 2 సంవత్సరాలు గట్టిగా ఉపయోగపడుద్ది. ఎకరానికి పిలక వేసిన కానించి 40,000 దాకా ఖర్చు అయిందండి. కట్టలు లాగనయ్యి ఇప్పుడు ఈ వాసం పెట్టిన దాంతో అయితే దగ్గరగా ఎకరానికి వచ్చి 1,25,000
1,50,000 దాకా ఖర్చు అయినాయి. 400 కొంటున్నారు కాబట్టి 800 దిగినా 700 దిగినా 2,80,000 1,50,000 పోయినా 1,25,000 అట్టా రైతుకి గిట్టుబాటు ఎకరానికి మిగిలే అవకాశం అయితే గట్టిగా ఉందండి ఈ సంవత్సరం. మార్కెటింగ్ కూడా రావులపాలెం నుంచి 10 మంది బేరగాళ్ళు వస్తున్నారు, మాకు కావాలని. మామూలు కర్పూర చక్కెరకెళ్ళి అనేది మొన్న నవంబర్లో వేసిన గాలికి కదిలి చిన్న చిన్న గెల్లలు వేయటం, మరి ఇది ఎందుకన్నా కానీ కొంచెం దాని మీద గట్టిదనం ఉండటం వలన ఇది కదలలేదండి. మామూలుగా కాంప్లెక్స్ నేను 4 సార్లు వేసానండి. ఒకసారి యూరియా పొటాష్ వేసాను, ఒకసారి యూరియా 20-20 వేసాను, ఒకసారి యూరియా 14-35-14, ఇంకోసారి యూరియా 10-26, 4 సార్లు ఎకరానికి 2 బస్తాల కాంప్లెక్స్, 1 బస్తా యూరియా కాడికి అట్లా 4 సార్లు 3-12 కట్టలు పిండి వాడామండి. అంతకుముందు ఈ చక్కెరకెళ్ళి వేసే ముందు ఎకరానికి 100 బస్తాలు మేకెరువు దోలాను. మందులు అయితే రావులపాలెం సైడు కొడుతున్నారంట కానండి, ఇక్కడ మాకు బాగానే ఉందని చెప్పి నేనైతే 7 ప్రస్తుతానికి అసలు మందులే కొట్టలేదు మేము.